నైట్ టైం 10 దాటింది. మా వాడు ఇప్పుడు మా ఫ్రెండ్ కర్నూలు నుంచి వస్తున్నాడంట అని వాడిని తీసుకురావడానికని నేను బస్ స్టాండ్కి పోతున్నాను. అంటే లాస్ట్ బస్సు మా ఊరికి 9కి అయిపోతుంది, 9కే పోతుంది. కానీ ఇప్పుడు టైం 10 అవుతుంది. వస్తుంటే ఈ బండి వాడితే చైన్ ప్యాకెట్లు వేసి 3 నెలలు అయిందంట. కానీ ఏమో అరిగిపోయినాయి. దావమ్మడి ఇప్పటికి 2 సార్లు చైన్ వండి కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడ ఎలా ఉందని చెక్ చేసుకుని చేతులు అడుక్కుందామని వచ్చాను. ఈ రూట్ అయితే నేను ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి? ఇంకో 10 కిలోమీటర్లు వెళ్ళాలి. చూద్దాం. ఈడంగా ఎక్కడ ఫోన్ చేసి కనుక్కొని నిదానంగా తర్వాత ఇప్పుడు మనం పోయే ఊరు కోవెలగుంట్లకి అయితే చాలా హిస్టరీ ఉంది. నేను దారిలో చెప్తాను పోయేటప్పుడు. ఈడు చైన్ ప్యాకెట్లు వేసి 2 నెలలు 3 నెలలకే ఇంత అరిగొట్టాడంటే ఈ బండి ఎట తోలుతున్నాడు ఏమో. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇందాక ఈ ఊరికి ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదా, అదే ఏంది ఇది జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉంది కోవెలగుంట్ల. ఇక్కడ మన ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు ఉన్నారు కదా, ఫ్రీడమ్ ఫైటర్, ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఆయనని ఇక్కడే ఊరి తీసింది. అంటే ఇది ఎంటైర్ స్టోరీ నేను మళ్ళీ పెడతాను. ఎలాగో వచ్చాను కదా అని చూపిస్తాను. ఈ కోర్టు లోపలనే ఆయన ఊరి తీసింది. ఇందాక మనం ఒక బ్రిడ్జి దాటి వచ్చినాం, అది కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. ఇటు వెళ్తే యాగంటి, బనానపల్లి యాగంటి అవన్నీ ఉన్నాయి. నేను దారిలో చూపిస్తాను. ఇందాక చెప్పినా కదా, ఇది ఈ రూటే. ఇటు స్ట్రైట్ పోతే బనానపల్లి వస్తుంది. బనానపల్లిలో మనకు ఫేమస్ ప్లేస్లు ఏంటంటే మన వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ వస్తుంది. తర్వాత మనకు అరుంధతి సినిమాలో కోట ఉంది కదా, అది కూడా అక్కడే. తర్వాత ఇంకా మనకి యాగంటి టెంపుల్ తెలుసు కదా, ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయంటే నంది పెరుగుతుంది. తర్వాత అక్కడ యాగంటిలో కాకులే రావు. యాగంటి ఆ ఊరు మొత్తంలోకి కాకులు ఏమి రావు. తర్వాత అటు సైడ్ నుంచి రైట్ సైడ్ పోతే మహానంది. ఇక్కడ అన్ని చుట్టూ చాలా టెంపుల్స్ ఉన్నాయి. తర్వాత ఇటు స్ట్రైట్ పోయి రైట్ తిరిగితే మనకి జమ్మలమడుగు నుంచి గండికోట. మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు చుట్టూ అన్ని టెంపుల్సే ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్కటి నీట్గా మోటోలాగా చేద్దాం ఒక్కొక్కటి. ఈ ఊరికి స్పెషాలిటీ ఏంటంటే మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని ఇక్కడే ఆ కోర్టు ఇందాక చూపించాం కదా, ఆ కోర్టులోనే ఊరి తీసినారు. తర్వాత ఇక్కడ బ్రిటిష్ వారు కట్టించిన బిల్డింగ్లు ఉన్నాయి. అది కూడా ఒకరోజు డే పూట వచ్చినప్పుడు మొత్తం చూపిస్తాను. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది, అది కూడా చూపిస్తాను. తనకి ఇది మా ఫ్రెండ్ అయితే వచ్చినాడు. అక్కడ టిఫిన్ చేస్తున్నాడు. వద్దురా ఫుల్గా తినేసి వచ్చినా కూడా, వద్దు నువ్వు తింటేనే నేను తింటా అని చెప్పి మళ్ళీ నాకు కూడా ఒక దోశ చెప్పినాడు. అది తిని బయలుదేరాలి. అదే టిఫిన్ బండి.